హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మిల్క్ అప్లికేషన్కి వాడుతున్న మన టాటా ఇంట్రా సిరీస్లో ఇంట్రా V30 ఒక కస్టమర్ ఫీడ్బ్యాక్స్ అయితే తీసుకుందాం. ప్రస్తుతం మనం పాయకరావుపేట తునిలో ఉన్నాం. అయితే ఇక్కడ ఇంట్రా V30 ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు డిఫరెంట్ మిల్క్ పాయింట్స్ నుంచి మిల్క్ క్యాన్స్ అన్ని కలెక్ట్ చేసుకుని డైరెక్ట్గా ప్లాంట్కి వెళ్తారు. సో ఇక్కడ చాలా మంది అదే బిజినెస్ అయితే చేస్తున్నారు. అయితే ఇక్కడ ఎక్కడ చూసినా మనకి ఇంట్రా V30 వెహికల్స్ ఎక్కువ తిరుగుతున్నాయి. ఇక్కడ చూడొచ్చు మీరు వన్ ఆఫ్ ది ఓనర్ శ్రీను గారు తన యొక్క ఇంట్రా V30 మీద మిల్క్ క్యాన్స్ అన్ని లోడ్ చేస్తున్నారు డిఫరెంట్ పాయింట్స్ దగ్గర. సో ఈ మిల్క్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో మనకి చాలా రూరల్ ఏరియాస్లో ఉన్నాయి. అక్కడ చుట్టుపక్కల ఎవరైతే ఫార్మర్స్ ఉంటారో వాళ్ళ యొక్క మిల్క్ సేకరించి ఈ పాయింట్స్ దగ్గర అమ్ముకుంటూ ఉంటారు. సో అలాంటి పాయింట్స్ దగ్గరే ఇక్కడ వన్ ఆఫ్ ది ఓనర్ శ్రీను గారు చూడొచ్చు మిల్క్ క్యాన్స్ అన్ని లోడ్ చేసుకుని వెళ్తున్నారు. అయితే ఈ క్యాన్స్ కలెక్ట్ చేసుకోవడానికి రకరకాల రోడ్స్ మీద వెళ్లాల్సి ఉంటుంది. మనకి కచ్చా రోడ్స్ కానివ్వండి లేదా గతుకులు కానివ్వండి, ఇంట్రా V30 అయితే మనకి సూపర్గా పర్ఫామ్ చేస్తుంది. సో ఈ ఇంట్రా V30 ఏదైతే ఉందో మనకి మిల్క్ అప్లికేషన్స్కి ఎలా ఉపయోగపడుతుందో, ఈ వెహికల్ యొక్క మైలేజ్ కానీ, మెయింటెనెన్స్ కానీ, అదేవిధంగా దీని యొక్క కంఫర్ట్ కానీ మనం డైరెక్ట్గా ప్లాంట్ దగ్గరకు వెళ్ళి ఓనర్స్ మాటల్లోనే విందాం. సో ప్రస్తుతం మనం ఇక్కడ దగ్గరున్న ప్లాంట్ దగ్గరకు వచ్చాం. ఇక్కడే మనకి ఇంట్రా V30 ఓనర్స్ అందరూ వాళ్ళ యొక్క మిల్క్ క్యాన్స్ అన్ని లోడ్ చేసుకుని ఇక్కడ కలెక్షన్ పాయింట్ కింద ఇచ్చేస్తారు. సో ఇక్కడికి వచ్చిన ఓనర్స్ అండ్ డ్రైవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క మాటల్లోనే విందాం. ఫస్ట్ మనం ఈ మిల్క్ ట్రాన్స్పోర్ట్కి ప్రెసిడెంట్ ఎవరైతే శ్రీను గారు ఉన్నారో ఆయన అడుగుదాం. హాయ్ శ్రీను గారు, ఎలా ఉన్నారు? బాగున్నారా? సో డైరెక్ట్గా విషయంలోకి వస్తాను సార్. మీరు ఇక్కడ చూస్తుంటే ఇంట్రా V30 వాడుతున్నారు మిల్క్ అప్లికేషన్కి. సో ఈ బండి గురించి అడిగేటప్పుడు ఎందుకు ఇంట్రాలోకి వచ్చారు? అంటే ఈ ఇంట్రా సిరీస్ ప్రీవియస్గా ఏమైనా వెహికల్ వాడేవారా? టాటా ST లోడ్ వెహికల్ వాడేవాళ్ళమే. ఆ తర్వాత ఇంట్రా V30 తీసుకున్నాం. ఎందుకు ఇంట్రా V30 తీసుకున్నారు సార్? సిట్టింగ్ బాగుంది, తర్వాత పికప్ బాగుంది, తర్వాత మనకి ఎక్కడికి వెళ్ళినా కంఫర్టబుల్గా ఉంటుంది బండి తోలుతున్నా సరే. సో ప్రీవియస్ వెహికల్ మీద ఇది కొంచెం బెటర్ గా ఉందని తీసుకున్నారు. అవునండి. లోడ్ కెపాసిటీ, లోడింగ్ బెడ్ కానీ వెనకాల అది ఎక్కువ ఉందండి. సో మిల్క్ అప్లికేషన్ కదా వాడతారు కదా సార్ మీరు. అయితే ఈ క్యాన్స్ అయితే నేను చూస్తున్నాను చాలా మొత్తం ఫిల్ అయిపోయి ఉన్నాయి. ఎన్ని క్యాన్స్? 32 క్యాన్స్ పడతాయి. క్యాన్ వెయిట్ ఎంత ఉంటుంది సార్? ఒక క్యాన్ వెయిట్ వచ్చేసి 47 kgs మిల్క్ తో కలిపితే మనకి టోటల్ క్యాన్ వెయిట్ వచ్చేసి 47 kgs ఉంటుంది. సో 47 kgs ఇంటూ 32 అంటే రఫ్లీ మనకి అప్రాక్సిమేట్లీ లైక్ 1500 kgs. సో పేలోడ్ కన్నా ఎక్కువ వేస్తున్నారు అనమాట. సో దానివల్ల మీకు ఏమైనా మైలేజ్ డ్రాప్ లేకపోతే పర్ఫార్మెన్స్ లో ఏమైనా డిఫరెన్స్ వస్తుంది? పర్ఫార్మెన్స్ ఏం బాగాలేదు, చాలా బాగుందండి. పికప్ అది పికప్ అంతా సూపర్ గా ఉంది. బండి లోడ్ ఉంటేనే బండి బాగా ఆగుతుంది. ఓకే. మైలేజ్ వచ్చి 16 ఇస్తుంది. మైలేజ్ 16 ఇస్తుంది. హాయ్ దుర్గారావు గారు, ఎలా ఉన్నారు? బాగున్నారా? సో మీరు మిల్క్ అప్లికేషన్స్ కి వాడుతున్నారా మీ ఇంట్రా V30? అవునండి. ఈ ఫీల్డ్ లో ఎప్పటి నుంచి ఉన్నారు? ఈ ఫీల్డ్ లోని 4 years నుంచి ఉన్నాము. 4 years నుంచి మిల్క్ అప్లికేషన్ లో ఉన్నారు. మిల్క్ అప్లికేషన్. ఇది మీ ఫస్ట్ బండా లేకపోతే మీ దగ్గర? ఇది సెకండ్ బండి అండి. మీకు ఎన్ని ఉన్నాయండి? ఎన్ని వెహికల్స్? 3 vehicles అండి. 3 vehicles. ఏంటండి అవి? ఇంట్రా V30 అండి. 3 ఇంట్రా V30. 2 ఇంట్రా V30 నార్మల్ అండి, ఒక పికప్ అండి. ఓకే, ఒక పికప్. ఓకే. ఎలా ఉందండి? మీకే బాగా తెలుస్తుంది ఎందుకంటే ఆల్రెడీ 5 years అయిపోయింది. సో వేరే వెహికల్ తో కంపేర్ చేసుకుంటే ఈ వెహికల్ మేము ఆల్రెడీ మిల్క్ ఫీల్డ్ లో తిరుగుతున్నాం కాబట్టి మాకు ఇచ్చిన పాయింట్లు అన్నీ కూడా వేరే సొంత పాయింట్లు ఇస్తారండి. వేరే వెహికల్ని ఒక రోజు మేము మామూలుగా తీసుకెళ్ళాము. వేరే వెహికల్ తీసుకెళ్తే ఆ సరౌండింగ్స్ లో వెహికల్ కట్ చేసుకోవడానికి కానీ, వెహికల్ తిరగడానికి మూమెంట్కి కానీ వేరే వెహికల్ వీలైతే అడ్జస్ట్ తిరిగిపోతుందండి. ఈ వెహికల్ అయితే మాత్రం మనకి కంఫర్టబుల్ గా స్టీరింగ్ కటింగ్ కాకపోతే బండి స్మూత్ గా వెళ్తుంది. సో మెయిన్ ఏంటంటే దీని యొక్క సైజ్ వల్ల మీకు ఈజీగా ఉంటుంది. అంటే అక్కడ ఉన్న ప్లేస్ ని బట్టి వెహికల్ సింపుల్ గా కట్ చేసుకోవడానికి అవుతుందండి వేరే వెహికల్ తో కంపేర్ చేసుకుంటే. దీని కంఫర్ట్ అయితే మామూలుగా అయితే ఏదైనా గుర్తుల్లో పడితే వేరే వెహికల్ ఇప్పుడు బొలెరో కానీ, తర్వాత లైలాండ్ గోస్ట్ కానీ అయితే తక్కువ చిన్న గోతులో పడినా కానీ ఎక్కువ సౌండ్ వస్తుందండి. ఇదేంటంటే ఈ కార్ క్యాబిన్ టైప్ లో ఉన్నది. తర్వాత ఏంటంటే మనకి సీటు పరంగా కానీ ఇప్పుడు ఎంత లాంగ్ వెళ్ళినా సరే కొద్దిగా సింపుల్ గా మనకి బాగుందండి. స్మూత్ గా ఉందండి. ఓకే. దీని యొక్క మెయింటెనెన్స్ ఎలా ఉందండి? దీని మెయింటెనెన్స్ అండి ఇప్పటి వరకు మనం ఈ వెహికల్ కి ఇంజిన్ ఆయిల్ చేంజింగ్ తప్ప వేరే మెయింటెనెన్స్ ఏమి పెద్దగా పెట్టలేదు. మామూలుగా అయితే షోరూమ్కి వెళ్తే ఒక 3000 రూపాయలతో మొత్తం మెయింటెనెన్స్ అయితే ఇంజిన్ ఆయిల్ చేంజింగ్, ఫిల్టర్ చేంజింగ్ ఒక 3000 రూపాయలతో మెయింటెనెన్స్ బాగుంది. ఓకే. హాయ్ సురేష్ గారు, ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. సో మీరు ఈ ఇంట్రా V30 మిల్క్ అప్లికేషన్ వాడుతున్నారా? అవునండి. ఇంకా దీని యొక్క కంఫర్ట్ అంటే క్యాబిన్ అది ఎలా ఉంది సార్? క్యాబిన్ కూడా విశాలంగా ఉంది. డ్రైవింగ్ అయితే చాలా ఫ్రీగా ఉంది. ఫ్రీగా ఉంది. పవర్ స్టీరింగ్ ఒకటి
గేర్లకు కానీ అన్నిటికి కూడా బండి అయితే చాలా కంఫర్టబుల్గా ఉంది డ్రైవింగ్కి. ఇవి బ్యాడ్ రోడ్స్లో అది వెళ్ళినప్పుడు మనకి కచ్చా రోడ్లు కానీ లేకపోతే గతుకులు అది అప్పుడు ఎలా పర్ఫామ్ చేస్తుంది వెహికల్? అప్పుడు కూడా బాగానే ఉంది సార్ బండి. బండి విషయంలో అయితే ప్రాబ్లం ఏం లేదు సార్, బండి అయితే ఫుల్ కంఫర్ట్. హాయ్ నవీన్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నారు. సో మీ ఇంట్రా V30 గురించి కొన్ని ఫీడ్బ్యాక్ తీసుకోవాలనుకుంటున్నాం సార్. సో జనరల్గా మిల్క్ అప్లికేషన్స్లో మీకు మార్జిన్స్ అది తక్కువ ఉంటుంది కదా. సో మీరు ప్రాఫిట్ బండి మీద చేసుకుంటున్నారా లేకపోతే దేని మీద? బండి మీద చేసుకుంటాం. బండి మీద చేసుకుంటారు. సో మైలేజ్ అంటారా? మైలేజ్ పరంగా బండి మీద చేసుకుంటాం. మైలేజ్, లోడు, మనకి లూపులలో తిరగడం కూడా ఈజీగా ఉంది. స్టీరింగ్ కానీ చాలా ఈజీగా కటింగ్ చేసుకోవడానికి అలా ఉపయోగపడుతుంది. లోడ్ మీద మీకు మైలేజ్ ఎంత వస్తుంది? లోడ్ మీద అంటే 1.5 టన్నున్నర 2 టన్నుల నుంచి అయితే మిల్క్ అయితే 17-16 వస్తుందండి. 3 టన్నులు దాటితే 15, మ్యాక్సిమం 15 అయితే తగ్గట్లేదు. మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ అయితే చాలా లో ఉందండి. మినిమం సర్వీసింగ్కి వచ్చి 2000 ఇలా అవుతుంది. నెక్స్ట్ కంఫర్ట్ విషయంలో ఎలా ఉంది సార్? కంఫర్ట్ విషయంలో కూడా బాగుందండి. క్యాబిన్ అది మీకు? క్యాబిన్ కూడా కంఫర్ట్గా ఉంది. స్టీరింగ్ అది ఎలా? స్టీరింగ్ చాలా ఎలక్ట్రికల్ స్టీరింగ్ చాలా ఫ్రీగా ఉందండి, కార్ కన్నా ఫ్రీగా ఉంది. సో మన యొక్క కస్టమర్స్ ఫీడ్బ్యాక్ విన్నారు కదా. సో ఇంట్రా V30 ఏదైతే ఉందో మనకి మైలేజ్ అండ్ లోడ్లో రారాజు, అండ్ ఇప్పుడు లక్షలాది కస్టమర్ల నమ్మకం అయింది ఈ ఇంట్రా సిరీస్.